రంగారెడ్డి జిల్లా చందానగర్ వేముకుంట లలితా పోచమ్మ దేవాలయంలో ఆషాఢ బోనాల వేడుకల్లో భాగంగా అమ్మవారికి కూరగాయలతో శాకంబరి అలంకరణ, మహిళలచే లలితా సహస్రనామ పారాయణం ఘనంగా జరిగాయి. ఆగస్టు 9న ఆదివారం ప్రధాన ఆషాఢమాస బోనాల కార్యక్రమం జరగనుందని ట్రస్ట్ ప్రతినిధి మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్రావు తెలిపారు. ఈ మహోత్సవంలో భక్తులు మరియు పుర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పొందాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న చందానగర్లో వేముకుంట గౌతమి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి లలిత పోచమ్మ దేవాలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆషాఢ మాస బోనాల మహోత్సవం నేపథ్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలోనే ఆగస్టు 9వ తేదీన ఆదివారం కూడా ఆషాఢ మాస బోనాల మహోత్సవం అయితే జరగనున్నదని ఈ సందర్భంగా దేవాలయం ట్రస్టీ మరియు మాజీ కౌన్సిలర్ కూడా అయిన సీనియర్ నేత గుర్రపు రవీంద్రరావు తెలియజేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అమ్మవారి శాకంబరి అలంకరణ అయితే శాస్త్రోక్తంగా ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా వివిధ రకాల కూరగాయలు కానీ ఆకుకూరలతో అలంకరించడం జరిగింది. అనంతరం భక్తులచే ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించారు. అదేవిధంగా మహిళలు లలిత సహస్ర పారాయణాన్ని కూడా నిర్వహించడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ఆదివారం అంటే ఆగస్టు 9వ తేదీన జరగబోయే బోనాల మహోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేయడం జరుగుతున్నదని కూడా గుర్రపు రవీంద్రరావు అయితే తెలియజేయడం జరిగింది. భక్తులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా పుర ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో బోనాల మహోత్సవంలో కూడా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని గుర్రపు రవీంద్రరావు అయితే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం వేముకుంట గౌతమ్ నగర్లో ఉన్నదని చెప్పారు. ప్రత్యేకించి ముఖ్యంగా ఇటు ముంబై, హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ ఆలయం కూడా శ్రీ 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 మహాలక్ష్మి లలిత పోచమ్మ దేవాలయం ఎంతో ప్రాశస్త్యంతో కూడుకున్నదని రవీంద్రరావు తెలియజేశారు. భక్తులు యథావిధిగా ఎప్పటిలాగానే ఆషాఢ మాస బోనాల మహోత్సవంలో విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని సందర్భంగా మరోసారి గుర్రపు రవీంద్రరావు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. బంగారు తల్లికి నీరాజనం, బంగారు తల్లికి నీరాజనం, బంగారు తల్లికి నీరాజనం. హారిక